బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ సార్ మీరు ఆల్వేస్ గుడ్ అంతేగా కదా. సో 90s తో కోటికి పోటీయా? పోటీ లేదు, పోటీ లేదు, పోటీయే లేదు. యా యా. కానీ సార్ మ్యూజిక్ వింటూ ఉంటే అంటే ఏ మనిషికైనా లైఫ్లో బ్రతకడానికి ఊపిరి ఎంత ఇంపార్టెంటో, వాడు సంతోషంగా ఉన్నా, సాడ్ మూమెంట్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా ఆ మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్. మ్యూజిక్ అంత పవర్ ఉంది మ్యూజిక్లో. ఎస్. అది ఎటువంటి ఏ మ్యూజిక్ అవ్వచ్చు, ఇష్టమైన మ్యూజిక్, నచ్చిన మ్యూజిక్. అంటే ఇప్పుడు పామరులకు కూడా సంగీతం అన్నది ఎంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పెద్ద సంగీత విద్వాంసులు గారు, వాళ్ళు సంగీతం తెలియని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే అది పవర్ ఆఫ్ మ్యూజిక్. సూపర్. అది ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప కంపోజర్స్, ఎందరో విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళలో నేను ఒక నలుసు, అంతే. నలుసు కూడా కాదు, ఎక్కడో పాతాళం మేమంతా. ఎంతో మహానుభావులు ఉన్నారు అసలు. అంతే సార్. ఈ మ్యూజిక్ ప్రపంచమే ఒక మహాసముద్రం అంటూ ఉంటారు కదా. నిజంగానే ఎంతో మంది సింగర్స్, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్. సార్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ అయ్యి ఈరోజు మనం పాడుతున్నాం, వింటున్నాం అంటే దాని వెనకాతల టెక్నికల్గా ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఒక మహాసముద్రం నుండి వచ్చినాను. ఎందుకంటే మా నాన్నగారే మహాసముద్రం. సాలు రాజేశ్వర గారు అంటే ఇంకా ఆయన పాటలు, ఆయన సంగీతం అనేది అజరామరం. ఇంకా అటువంటి మ్యూజిక్ మళ్ళీ వినలేము, మళ్ళీ పుట్టరు. అటువంటి కంపోజర్ మళ్ళీ పుట్టడు. నేను మరి చాలా గొప్పగా చెప్పుకోగలను మా నాన్నగారు. ఎందుకంటే అంత గ్రేటెస్ట్ కంపోజర్. అక్కడి నుండి నేను ఆయన తనయుడుగా నేను రావటం, నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు అసలు. జస్ట్ గిటార్ తోటి చిన్నప్పుడు డ్రమ్స్ వాయించేవాడిని, జాజ్ డ్రమ్స్. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 7 years 8 yearsలో డ్రమ్స్ వాయిస్తూ అక్కడి నుండి ఆ నాలెడ్జ్ అక్కడ నుండి అలా బిల్డప్ అయింది. అది నెక్స్ట్ గిటార్ స్టార్ట్ చేశాను. గిటార్ 3 monthsలో వచ్చేసింది నాకు. అంటే అక్కడ నాకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తూ పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. నా అదృష్టం ఏంటంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ రమేష్ నాయుడు గారితో స్టార్ట్ చేసి అక్కడ నుండి చాలా పెద్ద కంపోజర్, ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు, ఆర్డి బర్మన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత బప్పిలేరి గారు, ఇలా ఒరిస్సా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అక్షయ్ మెహందీని, ఆయన దే ఆల్ టాపెస్ట్. అండ్ అఫ్కోర్స్ సుశాల దక్షిణామూర్తి గారు, పెండ్యాల గారు. నాన్నగారి దగ్గర ఎన్నో వాయించాము. కానీ నాన్నగారి ఎంత వాయించారు మాకు అక్కడ ఆయనకి ఇష్టం ఉండదు. అంటే అక్కడ ఫ్యామిలీని పెట్టుకుంటున్నారు, అంత పిల్లల్ని పెట్టుకుంటారు. ఆయన వద్దయ్యా, మనకు వద్దు, ఇక్కడ మీరు బయట వాయించండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నేను బయట ఎక్కువ అందరి దగ్గర పనిచేశాను. మా అన్నయ్యలు దే బిజియెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట. ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర 8 years వర్క్ చేశాను ఆయన దగ్గర అసిస్టెంట్ గిటారిస్ట్గా. మామూలు అకౌస్టిక్ గిటార్కి చేరి బేస్ గిటారిస్ట్ అయ్యి ఆ తర్వాత మొత్తం ఆర్కెస్ట్రా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్స్ వేయటం అండ్ బ్యాలెన్సింగ్ చేయటం. అంటే సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చొని ఎంటైర్ ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసేవాడిని నేను. అక్కడ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి నా సాంగ్స్ వచ్చేసరికి ఇంకా గ్రాండియర్నెస్ ఇంకా ఎవరు టచ్ చేయలేరు నేను చేసినట్టు. గ్రాండియర్నెస్ ఇప్పుడు జుమ్మనే తుమ్మెద వేట కానీ, ప్రియ రాగాలే కానీ, స్వాతిలో ముత్యం కలిసి ఆ రికార్డింగ్ క్వాలిటీ చూడండి, ద హ్యూజ్నెస్, ద గ్రాండియర్నెస్, అది నో బడీ టచ్ ఇన్ సౌత్ ఇండియా. ఐ విల్ ఛాలెంజ్ దట్. బట్ ఆ గ్రిప్ నాకు ఎందుకో దొరికినాడు. వాళ్ళందరి దగ్గర పని చేయడం వల్ల ఎన్నో నేర్చుకుని అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను రాజ్ ఇద్దరు కలిసి చేసి రాజ్ కోటిగా ఒక జెండా పార్టీ అనమాట. ఇద్దరి నేమ్స్ కాస్త ఒక బ్రాండ్ అయింది. చాలా చాలా పాపులర్. ఎక్కడ ఏ పోస్టర్ చూసినా రాజ్ కోటి ఉండేది ఒక టైంలో. అంత బిజియెస్ట్. తెలియక రాజ్కోటి అంటే ఒకలే అనుకున్నారు. తర్వాత లేటర్ ఆన్ తెలిసింది రాజు అంటే సపరేట్, కోటి అంటే సపరేట్. రాజును కూడా ఆయన చూసినా కూడా రాజ్ కోటి గారిని మీరు అంటారు. సార్ నిజంగా కోటి సార్ మ్యూజిక్ అనగానే అది ఒక డిఫరెంట్ బ్రాండ్ పాతేశారు. అంటే అతని 90s సాంగ్స్ అంటే ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్, ఇప్పుడున్న లెజెండర్ యాక్టర్స్ అందరికీ కూడా మంచి మ్యూజిక్, మంచి వాళ్ళకి మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుందమ్మా. టోటలీ సినిమాకి మ్యూజిక్ అనేది ఇట్స్ అ మెయిన్ కీ రోల్. అవును సార్. మీకు స్క్రీన్ ప్లే ఎలాగో సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. ఆఫ్కోర్స్ ఎవరు చేసినా, కానీ నేను చిన్నతనం నుండి అక్కడ అందరి దగ్గర పనిచేసి ఎన్నో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను కాబట్టి ఇన్ని సినిమాలు చేయగలిగాను, జనరంజకమైన పాటలు చేయగలిగాను. ఎన్ని సూపర్ హిట్స్. నాకు ఇప్పుడు నేను 90s ప్రోగ్రామ్ చేస్తున్నా కదా, రియాసెస్ చేతున్న సాంగ్స్ లిస్ట్ తీస్తే
ఓ మై గాడ్ 4 hours 5 ఇన్ని పాడానా ఇన్ని చేశానా ఇన్ని చేశానా? ఇన్ని చేశానా నాకే అసలు ఆశ్చర్యం. అవన్నీ వింటూ ఉంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ అప్పుడు వచ్చిన కొత్త అవన్నీ ఇప్పుడన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఎలక్ట్రానిక్ మొత్తం ఎవరన్నా చేయొచ్చు ఇప్పుడు నౌడేస్. ఆ రోజుల్లో అంత టోన్స్ అని సెర్చ్ చేసి ఒక రీసెర్చ్ లాగే యంగ్ ఏజ్ అది ఇప్పుడు ఏజ్ అయిపోలేదు బట్ ఫుల్ హార్డ్ వర్క్ చేసి నేను కానీ రాజ్ కానీ కోర్స్ మా రెహమాన్ గారు అలాగే మా మణి అండ్ హ్యారిస్ జయరాజ్ ఇంకా ఈశ్వర్ రాజు అని ఇంతమంది కీబోర్డ్ ప్లేయర్లు మా దగ్గర పనిచేసేవారు. సార్ నాకు ఇప్పుడు ఒక్క డౌట్ వచ్చింది ఏంటంటే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అందుకే కదా కోటితో 90s అని పెట్టారు. కోటితో 90s ఆ 90s సాంగ్ లో ఇప్పుడు మళ్ళీ ఇన్ కేస్ ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ 2020s లో రీక్రియేట్ చేయాలి అంటే మీ సాంగ్స్ లిస్ట్ లో ఫస్ట్ 3 సాంగ్స్ ఏవి రీక్రియేట్ చేస్తారు? ఫస్ట్ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ అది హే 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 పెట్టావు కదా, హే బదులు వేరే ఏదైనా పెట్టి దాన్ని చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అది చేసినప్పుడు చెప్తావు అదొకటి. తర్వాత ఇది రూపు తెరమ్మస్తానా నీకు డేరా వేస్తానా, అది కాటేసుకుందామే గిల్లి కజ్జా, అది ఎప్పటికి ఫర్ ఎవర్ అంటే న్యూగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా దరిరి దరిరి దరరాజ దిల్రుబా మెరి మెహబూబా, ఇది దీంట్లో చేశాను. మొటామిస్ హిట్లర్ అని ఉంటాను, హిట్లర్లో సెకండ్ సాంగ్ దట్ ఈస్. అఫ్ కోర్స్ హబీబీ అందరికీ తెలుసు, నడక కలిసిన నవరాత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే టన్స్ ఆఫ్ సాంగ్స్ అన్ని హిట్ సాంగ్స్. సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 550+ అబౌవ్ సాంగ్స్ చేశాను. అంటే మూవీస్ చేశాను 500+ మూవీస్ చేశాను. సాంగ్స్ అయితే మోర్ దెన్ 2000 కంపోజ్ చేసినాయి. బట్ దాంట్లో 20s పెట్టుకోవాలి 20s అదే అదే కదా, నేను అదే అనుకున్నా. 90s ఏంటి ఇక 20s వచ్చేసాం. అది కాదు, నేను ఇంకా నువ్వే కావాలి 2000లో వచ్చింది మిలీనియం ఇయర్. ఆ తర్వాత నేను చేసిన ఆల్మోస్ట్ 2012 వరకు ఐఎమ్ యాక్టివ్. 12కి ఏం చేశాను, అరుంధతి చేశాను లాస్ట్. అరుంధతి తర్వాత కొంచెం ఆపామన్నమాట బండి. అలా కొంచెం అంటే నెక్స్ట్ న్యూ యంగర్ జనరేషన్స్ వచ్చి వేరే జనరేషన్స్ వచ్చేసరికి కొంచెం అలాగా అంతే, ఇట్స్ న్యాచురల్ అది. సార్ అంటే అప్పుడు మీ జనరేషన్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు చాలా టెక్నికల్గా చాలా పెరిగింది. అప్పట్లో డ్రమ్స్ వాయించాలంటే అదొక డిఫరెంట్ డ్రమ్స్ ఉండేవి. అప్పట్లో మ్యూజిక్ అంటే అదొక డిఫరెంట్, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్సే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ అయిపోయింది కంప్లీట్గా. ఏంటంటే మొత్తం అంటే మీరు ఇలా చెప్పాలి శాంపుల్స్ లాగా అనమాట, ఒరిజినల్స్ లేవు అన్ని ఏఐ లాగా అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. డ్రమ్స్ మనం వచ్చి కొట్టకర్లా, దాంట్లోనే ఉంటుంది. డూమ్ డిష్ డిష్ టాక్ డిష్ అన్నీ ఉంటాయి. మనం దాన్ని ప్రోగ్రామ్ చేయాలి, అలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంతే కంప్యూటర్లో. ఈవెన్ కీబోర్డ్స్ కూడా ఎలక్ట్రానిక్ అలా చేస్తే అది కొట్టుకుంటూ పోతుంటుంది ఎంతసేపు కావాలో. దాంతో వేరే టోన్స్ యాడ్ చేస్తే దిస్ ఆల్ శాంప్లింగ్, ప్రోగ్రామింగ్ అనమాట. లాజిక్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, దాంట్లో కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ మెథడ్ ఫర్ ద కంపోజర్, యంగ్ కంపోజర్స్ కదా చాలా ఈజీ. ఆ రోజులో మాకు అన్నీ ఏమీ లేవు. నేనైతే 3 track రికార్డింగ్ నుండి 6 track రికార్డింగ్ వచ్చి తర్వాత 24 track వచ్చి తర్వాత మల్టీ ట్రాక్స్ చేసాం. అన్ని ఇంత చూసి వచ్చాను నేను. మీరు 3 track రికార్డింగ్ అంటే ఏవి అసలు ఆ 3 trackలో అన్నీ చేయాలి. సింగర్స్, రిథమ్ బాక్స్, కోరస్లు అండ్ ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ కరెక్ట్ వే. అలా ఉండేది. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వచ్చింది కదా, ఎలక్ట్రానిక్స్ రికార్డ్ చేయడం చాలా కష్టం ఆ రోజుల్లో. అలాగే మేము చాలా కష్టపడి తర్వాత ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి ఏదో చాలా ట్రై చేసాం అన్ని. వి సక్సీడెడ్ ఆల్మోస్ట్. ఇంకా చాలా వరకు చెప్పాలంటే మీరు హిట్ కొట్టిన వాటిల్లో అంటే ఒక లిరిక్స్ ఎంత ఇంపార్టెంటో ఆ లిరిక్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే ఆ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. క్యాచ్ చేసి లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ యూఆర్ ద బోత్ ఆఫ్ మెయిన్ అన్నమాట సాంగ్కి. సింగర్స్ తర్వాత వస్తారు, అది ఎవరు పాడినా హిట్ అవుతుంది డెఫినెట్గా. సింగర్స్ ఇల్లే పాడాలి అది కాదు. ఆ రోజున మాకేంటంటే చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇళయరాజా గారు కానీ మేము కానీ కేవి మహాజన్ గారు ఆయన ఎరాలో ఆయన బిజీ, అఫ్కోర్స్ ఇళయరాజా గారు బిజీ, మేము బిజీ. ఈ బిజీ టైంలో ఏంటంటే మాకు ఫాస్ట్గా అయిపోవాలి రికార్డింగ్స్. కొత్త వాళ్ళతో ట్రై చేయలేదు, టైం ఉండదు మాకు అసలు. ఒక ఫ్యాక్టరీలో జరుగుతుంటుంది రికార్డింగ్స్. ఆ టైంలో మేము కొత్త వాళ్ళతో ట్రై చేయాలంటే పాపం
పాప అందరూ వచ్చి అడుగుతుంటారు. అప్పటికీ నేను ఎంకరేజ్ చేశాను చాలామంది, మనోని కానీ, తర్వాత మురళి అని, వారు ఇప్పుడు లేరు, మురళి అని సింగర్, అతను కూడా చాలా పాటు పాడాడు. తర్వాత చాలామంది అది ఎంకరేజ్ చేశాం. ఇంకా ఫీమేల్ సింగర్స్ చాలామంది ఎంకరేజ్ చేశాం. బట్ అలాగనమాట. మీరు లైన్స్ రాసి మీకు ఎవరైతే ఇస్తారో అది మ్యూజిక్ ఇది కంపోజ్ చేయాలి అనేటప్పుడు అప్పట్లో 90s కానివ్వచ్చు, ఇప్పుడు 20s అరుంధతి వరకు ఇది చాలా డిఫికల్ట్గా అనిపించిన ఏదైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్? అరుంధతి మటు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ న్యూ. ఒక అరుంధతి ఒక క్యారెక్టర్, ఒక గద్వాల్ సంస్థానంలో ఆవిడ ఉన్న క్యారెక్టర్. ఆవిడ మీద ఒక పాట కావాలంటే ఇది ఒక థీమ్ సాంగ్, ఎంటైర్ మూవీ వస్తుంటుంది ఆ సాంగ్. ఒక థీమ్ సాంగ్ కావాలంటే దానికి మటుకు చాలా హార్డ్ వర్క్ చేశాను నేను మొత్తం. కానీ ఎంతైనా నెరేట్ చేసే విధానం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేవాడు లేకపోతే రైటర్ అనేవాడు మాకు స్టోరీ చెప్పడం కానీ కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, కరెక్ట్గా దిగిపోవాలి అంతే. నాకు అలాగే నువ్వు నాకు నచ్చేవైతే మా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి అలా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చెప్పాడు. అసలు చెప్తుంటేనే మ్యూజిక్ వచ్చేసింది టోటల్గా. అన్ని సాంగ్స్ హిట్ కదా దాంట్లో. సూపర్. అలాగే నువ్వే కావాలి కూడా అలాగే వాళ్ళు సేమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. అలాగా ఆ డైరెక్టర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది టోటల్గా. కొన్ని సినిమా కమర్షియల్ సినిమాలు ఏంటంటే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఒక సాంగ్ ఫర్ సాంగ్ సేక్ ఉంటుంది. హీరో ఇంట్రొడక్షన్ అని, ఇంట్రోల ముందు సాంగ్ అని, మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ అని, ఇవన్నీ ఫాస్ట్ నెంబర్స్ చేయాలి, క్యాచీగా ఉండాలి, ఒక్కసారి వినగానే పాట ఎక్కిపోవాలి, ఇన్స్టెంట్ అనమాట. అలా ఉంటుంది మాకు. అలా చేయాలంటే చాలా కష్టమైన పని అది. అది నేను మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను, మా చక్రవర్తి గారి దగ్గర. అదన్నీ క్యాచీ పల్లవులే ఆయన తీసుకుంటే హిట్ రేంజ్ చూడండి. అసలు ప్రతి పాట హిట్. అంటే ఆయన లిరిక్తో స్టార్ట్ చేస్తాడు. ఆ బీటు మేమంతా అక్కడ బ్యాచ్ ఉంటాం కదా, మేమంతా వర్క్ చేస్తూ ఉంటాం. ఆ లిరిక్తో స్టార్ట్ చేస్తాడు, కిక్గా ఉంటుంది అనమాట. ఆ అలవాటు నాకు వచ్చింది. మా గురుగారి తర్వాత నేను లిరిక్తో స్టార్ట్ చేస్తానని. అంటే ఒక అబద్ధపు సాహిత్యం అనమాట అది. ఏదైనా అవని ఒక క్యాచీ వర్డ్ తోటి స్టార్ట్ చేసి దాని నుండి అలా డెవలప్ చేస్తూ ఇలా చాలా పాటలు జరిగినాయి. అంటే ఏదైనా గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే నాకు పాట హిట్ అవ్వాలి. అల్టిమేట్గా అదే కదా, అది జనాలకి ఎక్కాలి అంతే. అది ఎక్కడ తీసిన ఏది కాదు, క్యాచీగా ఎక్కాలి అంతే. అందుకనే కొన్ని వర్డ్స్ పెట్టేసరికి మా డైరెక్టర్ కూడా కోటి పాడింది బాగుంది, దాన్ని బేస్ తీసుకుని రాయండి గురుగారు అని. వేటూరు గారు కూడా సమ్టైమ్స్ అవి తీసుకున్నారు. ఆయన భువనచంద్ర గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, అందరూ చిన్న చిన్న వర్డ్సే. నేను పెద్ద పొలరాయంత రాయను. నాకు క్యాచ్ అంటే ఆ బీటు సౌండింగ్ కావాలి, నాకు సౌండ్. ఎందర మందిర సుందరకార తత్తర ఇలాగ సౌండ్ కావాలి నాకు, క్యాచీ వర్డ్స్ తోటి. తెలుగులో మనం అందరూ మహానుభావులు అన్నీ చేసేసారు. మనం చేయాలంటే ఏదో కొత్త కట్టింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తే ఉంటుందని. అప్పుడు నేను డిఫరెంట్గా ఇచ్చే కూడా వేటూరు గారి మట్టుకు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. పదాలు మట్టుకు క్యాచీగా ఉండేది అనమాట, ట్యూన్కి తగ్గట్టుగా. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, భువనచంద్ర గారు కానీ, దే ఆర్ గ్రేట్ వండర్ఫుల్ రైటర్స్.